ఆదిలాబాద్ జిల్లాలో వైద్యం పడకేసింది. ఒక పక్కన విషజ్వరాలు విజృంభిస్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగంలో అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ జిల్లాకి పెద్ద దిక్కు ఏంటంటే 1 రిమ్స్, 2 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 3 వివిధ మండలాల్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు. వీటి పరిస్థితి ఎలా ఉందని మనం చూసినప్పుడు 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో. 53 డాక్టర్ పోస్టులు ఉండాలి, కానీ 34 ఉన్నాయి. 19 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉన్న డాక్టర్ల మీదనే భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళలో ఎవరైనా సెలవు పెడితే అది కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రిమ్స్ ఉంది, ఒక పెద్ద హాస్పిటల్ ఈ ఏజెన్సీ ప్రాంతంలో. 83 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి, కానీ 49 మందితో నడుస్తూ ఉంది. అంటే జూనియర్ డాక్టర్లు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళ మీద ఆధారపడి ఎక్కువగా నడుస్తున్నటువంటి పరిస్థితులు తప్ప ఈ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. 49 కూడా నింపాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా ఉంది ఇక్కడ. అవి 8 విభాగాలు ఉంటాయి. అందులో దాంట్లో 36 పోస్టులు అవసరం, సూపర్ స్పెషాలిటీ పోస్టులు, స్పెషలిస్టులు. కానీ ఇక్కడ 9 మంది మాత్రమే ఉన్నారు. 36 పోస్టులు ఉన్నారంటే 9 మందే ఉన్నారు. ఈ రకంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా అందాల్సినటువంటి వైద్య సేవలు ప్రజలకు అందటం లేదు. రెండోది, ఈ 2 హాస్పిటల్స్లో కూడా మందులన్నీ బయటకు రాస్తున్నారు. బయటకు పోయి మెడికల్ షాపుల్లో కొనుక్కోవాల్సి వస్తూ ఉంది. కాబట్టి ఆ రకంగా కాకుండా మందులన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే దొరికే విధంగా ఏర్పాట్లు చేయడం కోసం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లనే నర్స్ పోస్టులు, రిమ్స్లో 120 నర్స్ పోస్టులు అవి ఖాళీగా ఉన్నాయి. దానివల్ల వైద్య సేవలు అందే దాంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని పరిష్కారం చేయాలి. అట్లనే సిసిఐని ప్రైవేట్ పరం చేయడానికి వీలు లేకుండా ప్రభుత్వం దాన్ని వెంటనే నిర్మించాలనేది ఒకటి. భారీ వర్షాల వల్ల ఇక్కడ పత్తి పంటకి, సోయా పంటకి నష్టం జరిగింది. ఎకరానికి 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఎకరాలకు నష్టం జరిగింది అనేది వెంటనే పంట నష్టం అంచనాలను చేయాల్సిందిగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.